Now today our goal is to find out to learn about the important concept apparent weight of a man or object in a lift. Important question amma, chala important question. 6 marks adugutunnadu idi. Apparent weight of an object in ఏ లిఫ్ట్. సో ఏం లేదమ్మా, ఒక లిఫ్ట్లో ఒక మనిషి యొక్క వెయిట్ ఎలా ఉంటుంది అనేటువంటిది కాన్సెప్ట్, సింపుల్ అన్నమాట. చూడండి, లెట్స్ అజ్యూమ్ వన్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ దేర్ ఇన్ ద లిఫ్ట్. వన్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ దేర్ ఇన్ ద లిఫ్ట్. సో టు మెజర్ దిస్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్, సమ్ ఆఫ్ ద వెయింగ్ మిషన్ ఈజ్ దేర్ ఇన్ దట్ లిఫ్ట్. లిఫ్ట్లో మనకు ఒక వెయింగ్ మిషన్ ఉంది అనుకోండి అంటున్నాను, ఎందుకంటే మనం వెయి చేయాలి కదా ప్రతిసారి. సో దట్ ఈస్ ద మ్యాన్. సో వాట్ ఈస్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ ద వెన్ ద లిఫ్ట్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్ మీన్స్, సో దట్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు mg. So let me I am taking apparent weight of the man or apparent weight of the object. So W is equal to mg because of m is equal to mass of the object. Mass of the ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక లిఫ్ట్ తీసుకున్నామమ్మా, ఇది ఒక లిఫ్ట్ ఎలా ఉంది? సో ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ ఉంది, ఆ వెయింగ్ మిషన్ మీద ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడు. సో మెయిన్ ఆబ్జెక్ట్ కానీ మనిషి కానీ, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు m. సో ఈ వెయింగ్ మిషన్ మీద వెయిట్ ఎంత చూపిస్తుంది? ఈ వెయిట్ అనేటువంటి తీసుకున్నట్లయితే mg అనేటువంటి వెయిట్ మనకు చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఎస్, ఇట్ ఈస్ దేర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సిలబస్లో ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నౌ కమ్ టు దిస్ వన్. సో mg is the mass of the object, W is equal to when it is the actual weight of the object. Actual weight of the man ఆర్ ఆబ్జెక్ట్, ఏదన్నా ఆబ్జెక్ట్ అయినా కావచ్చు లేదా వెయిట్ ఆఫ్ ది మ్యాన్ అయినా కావచ్చు అనమాట. సో ఈ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ద ఆబ్జెక్ట్ వెన్ ద లిఫ్ట్ ఈజ్ ద రెస్ట్. లిఫ్ట్ అనేటువంటిది మనకు రెస్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ అనేటువంటిది రియల్ వెయిట్ అవుతుంది అనమాట. రియల్ వెయిట్ అవుతుంది లేదా యాక్చువల్ వెయిట్ అవుతుంది అనమాట. నౌ దేర్ ఆర్ ద సెవరల్ కేస్ ఐఎమ్ టేకింగ్, డిఫరెంట్ కేస్ తీసుకొని మనం రియల్ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం అనమాట. రియల్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే మనకు క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, బిఫోర్ డీలింగ్ ద సిచ్యువేషన్ ఆల్సో వాట్ ఐఎమ్ టేకింగ్ మీన్స్, యాజ్ పర్ ద కండిషన్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ దేర్ ఆన్ ద ఎనీ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ద వెయిట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ W is equal to mg, there is a normal force will act, normal reaction also will act in upward direction. Upward direction లో నార్మల్ రియాక్షన్ కూడా పనిచేస్తుంది అంటున్నాను. దట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్, we will note it as the R is the normal reaction of the normal reaction which is giving by the weighing machine on the man. R is equal to normal reaction which is acting on the object by the weighing machine ద్వారా మనకు పనిచేసేటువంటిది. చూడండి, ఇప్పుడు మనం కేస్ 1 మనం డిస్కషన్ చేసినట్లయితే, కేస్ 1 if the lift ఈజ్ అట్ రెస్ట్లో ఉంది. మనకు లిఫ్ట్ అనేటువంటిది రెస్ట్లో ఉంది. లిఫ్ట్ అనేది రెస్ట్లో ఉన్నట్లయితే, సో దట్ మీన్స్ మనం ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకుంటున్నాం. దిస్ ఈజ్ ద లిఫ్ట్ అట్ ద రెస్ట్, దట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ ఏం లేదు, మనకు లిఫ్ట్ అనేది 0 ఉంది. చూడండి, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇలా తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ వెయిట్ అనేది కిందికి పనిచేస్తుంది W, నార్మల్ రియాక్షన్ అనేది పైనకి పనిచేస్తుంది R అనేటువంటి నార్మల్ రియాక్షన్ పనిచేస్తుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంటే ద సమ్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. R మైనస్ కిందికి పనిచేస్తున్నటువంటి Wను, R మైనస్ పైకి పనిచేస్తున్నటువంటి ఫోర్స్ను R అనుకున్నాను, కిందికి పనిచేస్తున్నటువంటి ఫోర్స్ను W అనుకున్నాను. R మైనస్ W ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. చూడండి, దిస్ ఈజ్ ద ఫోర్స్, ఇది ఫోర్సు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్? ఈ రెండింటి వల్ల ఆబ్జెక్ట్ అనేది ఎలా వెళ్తుంది? ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ మూవింగ్. Object is at rest, so the object is not moving. M into object is acceleration of the object is equal to 0.
చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాను చూడండి, దిస్ ఇస్ ద ఐఎమ్ రైటింగ్ దిస్ ఇస్ ద అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్ లా ప్రకారం రాశాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, యాక్సలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఏమి యాక్సలరేట్ కావడం లేదు, యాక్సలరేషన్ 0. ఎంత ఉంది ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, నార్మల్ రియాక్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు mg. సో ఇప్పుడు మనకు వెయింగ్ మిషన్లో చూపించేటువంటి నార్మల్ రియాక్షన్ అనేటువంటిది మనకి ఎంత చూపిస్తుంది అంటే, వెయింగ్ మిషన్లో ఉన్నటువంటి వెయిట్ అనేటువంటిది ఆర్ ఈజ్ ఈక్వల్ టు mg, ఆర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg, వెయిట్ కూడా మనకు mgనే చూపిస్తుంది. దిస్ ఈజ్ ద కేస్ 1 వెన్ ద లిఫ్ట్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్, రెస్ట్లో ఉంది అనుకుంటున్నాను. లెట్ మీ గో టు ద కేస్ 2, కేస్ 2లోకి వెళ్తున్నాను. కేస్ 2, లెట్ మీ గో టు ద కేస్ 2. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద కేస్ 2. కేస్ 2 సిచ్యువేషన్ ఒకసారి చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. కేస్ 2 మీన్స్ వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ విత్ యాక్సలరేషన్ a. వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ with acceleration a to upward direction, in upward direction. ఇప్పుడు ఒకటి గమనించండి, లిఫ్ట్ అనేటువంటిది పైకి వెళ్తుంది, కిందికి రావడం లేదు. ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది? ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది. ఒకసారి డయాగ్రామ్గా సిచ్యువేషన్ను విజువలైజ్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. సో లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద లిఫ్ట్, దిస్ ఇస్ ద వెయింగ్ మిషన్. ఆన్ దిస్ వెయింగ్ మిషన్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ దేర్, దట్ ఆబ్జెక్ట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు m. సో ద వెయిట్ విల్ యాక్ట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, w ఈజ్ ఈక్వల్ టు mg. So the normal reaction will act in upward direction, that is equal to r. So even though this lift is moving in upward direction with acceleration a అనేటువంటి దాన్ని మనకు పనిచేస్తుంది. సో రైట్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఒకసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయండి. చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది, కిందికి ఎంత పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది, mg పనిచేస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్లో ఎంత పనిచేస్తుంది, నార్మల్ రియాక్షన్ r పనిచేస్తుంది. మొత్తం సిస్టమ్ పైకి వెళ్తుంది, ఏ అనేటువంటి యాక్సలరేషన్తో పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ న్యూటన్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాయండి. చూడండి సిస్టమ్ పైకి వెళ్తుందంటే అప్వర్డ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్టు. సో r మైనస్ పైకి పనిచేస్తున్నటువంటి ఫోర్స్ ఎక్కువగా ఉంది, r మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత, mg, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఫోర్స్ రూపంలో ఫార్ములా రాయాలి. ఫోర్స్కి ఫార్ములా ఏంటి, ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ma. చూడండి ఇక్కడ మాస్ ఎంత ఉంది, ఇక్కడ మన ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత ఉంది, m. ఎంత యాక్సలరేషన్తో పైకి వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్, a. సో దెన్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ma ప్లస్ mg. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m కామన్ తీస్తే g ప్లస్ a అంటే ఏమొస్తుంది మనకు, చూడండి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేటువంటిది మనకి ఎంత పనిచేస్తున్నాయి అంటే, లిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి నార్మల్ రియాక్షన్ అనేటువంటిది మనకి ఏం పనిచేస్తున్నాయి అంటే, దిస్ ఈజ్ ద ఇట్ ఈస్ r ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రియాక్షన్ ఆర్ ఇట్ ఈస్ ద apparent weight of the body when the lift apparent weight of the body. r ఈజ్ ఈక్వల్ టు హియర్, ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే, హియర్ r ఈజ్ ద నార్మల్ రియాక్షన్ ఆర్ apparent weight of the object. Will you please look on this one, r is increased. మనకు ప్రీవియస్ కేసులో r అనేది ఎంత వచ్చిందమ్మా, ప్రీవియస్ కేసులో r ఈజ్ ఈక్వల్ టు mg, బట్ ఈ కేసులో మనకి ఎంత వచ్చిందమ్మా, r ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g ప్లస్ ఏ అనేది వచ్చేసింది. అంటే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుంది, లిఫ్ట్ అనేది పైకి వెళ్ళిపోతా అంటే మనకు దాని మీద అంటే మనము స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద మనకు వెయిట్ అనేటువంటిది పెరుగుతూ ఉన్నట్టు మనకు apparent weight అనేది జనరేట్ అవుతుంది. లిఫ్ట్ పైకి వెళ్ళడం వల్ల apparent weight అనేది పెరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ మనకు ఒక కన్క్లూజన్ రాద్దాం, ఒక సింపుల్ కన్క్లూజన్ రాద్దాం. ఇక్కడ మనకు ఒక కన్క్లూజన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కన్క్లూజను, వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్
అపోర్ డైరెక్షన్కి వెళ్తుంది అనుకోండి, ఇట్స్ చూడండి ద ఆబ్జెక్ట్ మాస్ ఆర్ మ్యాన్ మాస్ విల్ బి అపియర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే బాడీ యొక్క మనిషి యొక్క వెయిట్ కానీ లేదా ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కానీ ఇంక్రీజ్ అయినట్టు మనకు అపియర్ అవుతుంది అనమాట. దెన్ ద apparent వెయిట్ కదా, మాస్ కాదు కదమ్మా, వెయిట్ apparent weight of the man it increases పెరిగినట్టుగా మనకు అది పెరుగుతుందన్నమాట, ఎక్కువ అవుతుందన్నమాట, వెయిట్ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. నౌ లెట్ మీ గో టు ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. లెట్ మీ టేక్ ద థర్డ్ కేస్ 3. ఏమ్మా ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? హలో నో లెట్ మీ గో టు ద కేస్ 3 తీసుకుంటున్నాను. కేస్ 3 మీన్స్ వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ downward direction with acceleration ఏ అనేటువంటి యాక్సలరేషన్తో లిఫ్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది అనుకోండి. ఒకసారి విజువలైజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద లిఫ్ట్, ఇది ఒక లిఫ్ట్. సో లిఫ్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది, యాక్సలరేషన్ ఏ. దిస్ ఇస్ ద వెయింగ్ మిషన్. ఆన్ దిస్ వన్ మ్యాన్ ఈజ్ దేర్. ఇక్కడ మనకు మ్యాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. సో ద మాస్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు m. ఆల్వేస్ ద వెయిట్ విల్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్. వెయిట్ ఎప్పటికీ మారదమ్మా. W ఈజ్ ఈక్వల్ టు mg. పనిచేస్తుంది. నార్మల్ రియాక్షన్ అనేది పైకి పనిచేస్తుంది. ఆర్ ఇస్ ద నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. నార్మల్ ఫోర్స్ అన్నా నార్మల్ రియాక్షన్ అన్నా ఆల్ ఆర్ సేమ్, సిమిలర్ టర్మ్స్, సినానమ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. వాట్ ఈస్ ద న్యూటన్ ఫార్ములా? ఎలా రాయాలి మనం ఇక్కడ ఫార్ములా? ఒకసారి న్యూటన్ లా ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాద్దాం? సో విచ్ వన్ ఈజ్ ద మోర్ ఫోర్స్ ఏది ఎక్కువైతే బాడీ అనేది కిందికి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది? చూడండి, so the downward force is more than compared to the r. That's why the lift is moving downward direction. ఇలా వెళ్తుంది, మనం అనుకోవాల్సి ఉంటుంది. That is equal to mg minus r is equal to, this is the force minus force, total object ఎలా వస్తుంది మనకు? m into acceleration is equal to a. That is equal to acceleration is equal to a. Now normal reaction, ఈ r యువతలకు పంపిస్తున్నాను, a యువతలకు పంపిస్తున్నాను. That is equal to mg minus ma is equal to r. mg minus ma is equal to r. Can I write like this? m into g minus a is equal to r. This is the formula for the normal reaction. So r is the normal reaction or apparent weight of the body in the lift. Lift లో apparent weight అంటాం లేదా నార్మల్ రియాక్షన్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? సో when the lift is moving downward direction, ఒకవేళ లిఫ్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వస్తే మన కన్క్లూజన్ ఏ ప్లేస్లో జీ పెట్టుకోవడం అంటే అది స్పెషల్ కేసు. ఇంకొకసారి నో చూడండి, అట్ట కాదమ్మా. లిఫ్ట్ను మనం అబ్బాయి అడిగిందని చెప్పని తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు లిఫ్ట్ను మనము తాడు తెంచేసి వదిలేయలేదు. లిఫ్ట్ను ఏదో మిషన్తో రన్ చేస్తున్నాం, కిందికి ఏదో మిషన్ పెట్టి రన్ చేస్తున్నామమ్మా. ఏ అనేది జీ ఎప్పుడు అవుతుందమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు జీ వెన్ ద లిఫ్ట్ థ్రెడ్ ఈజ్ కట్టెడ్ ఆఫ్. ఇప్పుడు లిఫ్ట్ యొక్క థ్రెడ్ అనేది కట్ అయిపోతే అప్పుడు లిఫ్ట్ యాక్సెలరేషన్ డ్యూ టు ది గ్రావిటీతో ఫ్రీగా కిందికి పడిపోతుంది. కానీ మనం ఇప్పుడు అలా కాదు, దీనికి థ్రెడ్ ఇలాగే ఉంది, పైన థ్రెడ్ కట్టి ఉన్నాము, ఏదో ఒక మిషన్ పెట్టి కిందికి దించుతున్నాం. దీన్ని అర్థమవుతుందా లేదా? హలో, ఓకే. నౌ సో దట్ ఈస్ ద స్పెషల్ కేస్. ఇంకొక కేసు చెప్తాను అప్పుడు. ఓకే, నీ డౌట్ చెప్పమ్మా. ఎస్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఆర్ ఎన్ బోత్ ఆర్ సేమ్. ఇందాక చెప్పాను కదా, బోత్ ఆర్ సేమ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఆర్ అండ్ ఎన్ బోత్ ఆర్ సేమ్. నార్మల్ రియాక్షన్ బోత్ ఆర్ సేమ్, నార్మల్ ఫోర్స్ బోత్ ఆర్ సేమ్. నౌ కమ్ టు దీంట్లో నుంచి మనకు ఒక కన్క్లూజన్ రాబట్టండి. వాట్ ఈస్ దిస్ కన్క్లూజన్? వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ with acceleration a, with an acceleration its apparent weight decreases
డిక్రీజెస్ అంటే తగ్గిపోతుంది అనమాట, అపరెంట్ వెయిట్ అనేది తగ్గిపోతుంది. దిస్ విల్ అపియర్స్, దిస్ ఈజ్ ద నార్మల్ అబ్జర్వేషన్ ఇన్ ద లిఫ్ట్. లిఫ్ట్ అనేది కిందికి వెళ్తూ ఉంటే నీ బాడీ అనేది లైట్ వెయిట్లోకి వెళ్ళిపోతా అన్నట్టు నువ్వు లిఫ్ట్లో అబ్జర్వ్ చేస్తావు అనమాట. సో దిస్ ఈజ్ ద బికాస్ ఆఫ్ ఫిజిక్స్ కూడా ఇందులో ఉందన్నమాట. సేమ్ వీఆర్ ప్రూవింగ్ దిస్ ఆల్సో. నౌ ఇందాక అబ్బాయి అడిగినట్టుగా వెన్ ద లిఫ్ట్ ఈజ్ కమింగ్ విత్ ఫ్రీలీ, ఇప్పుడు లిఫ్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాక్సలరేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ లిఫ్ట్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్, దాన్నే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ అంటాం అనమాట. నౌ లెట్ మీ గో టు ద కేస్ 3 నా 4 అమ్మ, కేస్ 3 కదా, కేస్ 3. వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ downward direction with acceleration due to gravity, acceleration due to gravity. So that means that is it is freely falling, that is lift is freely falling, కిందికి ఫ్రీగా పడిపోతుంది అంటే థ్రెడ్ కట్ అయిపోయింది అనమాట. లిఫ్ట్కి ఇప్పుడు థ్రెడ్ కట్ అయిపోయిందంటే ఫ్రీలీ ఫాలింగ్ అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద లిఫ్ట్, దిస్ ఇస్ ద వెయింగ్ మిషన్ ఇన్ ద లిఫ్ట్, దిస్ ఇస్ ద మ్యాన్ ఆన్ ద వెయింగ్ మిషన్. ద బాడీ ఈజ్ కమింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. సో వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ యాక్టింగ్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, డబ్ల్యూ అనేది ఎంజీ పనిచేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఆర్ ఎన్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్ డైరెక్షన్. విచ్ వన్ ఈజ్ మోర్? ఎంజీ అనేది ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్, సో రైట్ ద న్యూటన్ ఈక్వేషన్, డౌన్వర్డ్ ఫోర్స్ ఎంజీ మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఆర్, ఆర్ అయినా తీసుకో ఎన్ అయినా తీసుకో, చాయిస్ ఇస్ యువర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు జీ. సో దిస్ వాల్యూ ఈజ్ కాన్సల్డ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ అనేది 0 అవుతుంది. ఆర్ అనేది నెగిటివ్ సైన్ ఆఫ్ 0 అని తీసుకో, నెగిటివ్ అవతల పంపించే 0 వస్తుంది. నో ఇష్యూ అబౌట్ దిస్ వన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ వాట్ డస్ ఇట్ మీన్? దేర్ ఈజ్ నో నార్మల్ రియాక్షన్ లేదు, అపరెంట్ వెయిట్ అనేది లేదు. దట్ మీన్స్ దట్ ఈజ్ కన్క్లూజన్ ఏంది? దట్ మీన్స్ ద మ్యాన్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద నో వెయిట్, ఇట్ ఈస్ ద ఫీలీ ఫాలింగ్, అంటే మ్యాన్కి అపరెంట్ వెయిట్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది తీసుకుంటున్నాను అనమాట. సో ఏమనిపిస్తుంది ఇక్కడ? సో ఏమనిపిస్తుంది ఇక్కడ? వెన్ ద బాడీ ఈజ్ కమింగ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేటువంటిది ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో నార్మల్ రియాక్షన్. ఇట్ విల్ ఫీల్ దట్ వెయిట్లెస్నెస్ కండిషన్ వస్తుంది. సో ద మ్యాన్ ఫీల్ దట్ వెయిట్లెస్నెస్ కండిషన్ అంటే అర్థం ఏంటి? అంటే తనకు వెయిట్ లేనట్టుగా ఫీల్ అవుతాడనమాట, అస్సలు వెయిట్ ఉండదనమాట. సో 0 గ్రావిటీ కండిషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడనమాట. దట్ బాడీ ఈజ్ సో అతను 0 వెయిట్. సో చూడండి మా, వెయిట్లెస్నెస్ కండిషన్ అంటే అసలు అతనికి వెయిటే లేనట్టుగా ఫీల్ అయినట్టుగా వస్తుంది. అంటే ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ ఎంత కనిపిస్తుంది? వెయిట్లెస్ అన్నా 0 గ్రావిటీ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఏమవుతుంది? వెయిట్లెస్నెస్ కండిషన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్లెస్ కండిషన్ అంటే ఏమవుతుంది అంటే డబ్ల్యూ, ఇందులో ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ ఎంత చూపిస్తుంది? మనకి ఇంతకుముందు 70 kgs ఉన్నాడనమాట ఆయన, ఇప్పుడు ఇలా ఫ్రీలీ ఫాలింగ్ పడిపోతున్నాడంటే ఏమవుతుంది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత చూపిస్తుంది? 0. అసలు నీకేం లేదు, నువ్వు అసలు ఇక్కడ ఆబ్జెక్ట్ అసలు దీని మీద లేనట్టుగా, అసలు ఈ ఆబ్జెక్ట్ ఏదన్నా స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద పెడితే నీకు వెయిట్ వస్తుంది, అసలు ఆబ్జెక్టే దాని మీద లేనట్టుగా ఫీల్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, అసలు ఆబ్జెక్టే లేదు దీని మీద అన్నట్టు మనకు చూపిస్తుంది అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ 0 గ్రావిటీ కండిషన్ ఆర్ వెయిట్లెస్నెస్ కండిషన్ అని అంటాం అనమాట. నౌ లెట్ మీ గో టు ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఆర్ అప్వర్డ్ డైరెక్షన్. కేస్ 4 తీసుకుందాం. కేస్ 4. సో లెట్ మీ గో టు ద కేస్ 4. లిఫ్ట్ ఈజ్ మూవింగ్ with constant velocity
వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే బ్రాకెట్లో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు కదా, వే ఈజ్ ఈక్వల్ టు 0 కదా. కాన్స్టెంట్ వెలాసిటీ ఎయిదర్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. చూడండి, ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ అప్వర్డ్ డైరెక్షన్లో కానీ వెళ్తుంది అనుకోండి. చాయిస్ ఈజ్ వర్స్, మన చాయిస్ అనమాట. అప్వర్డ్ డైరెక్షన్లో అయినా వెళ్ళని, డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళని. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఉన్నటువంటి క్లాస్ నడుస్తుందమ్మా తర్వాత, ఓకేనా, బయట చేసేసుకోండి. సో అప్వర్డ్ డైరెక్షన్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. లెట్ మీ టేక్ ద కండిషన్, లెట్ మీ టేక్ దిస్ కండిషన్. ఇలా తీసుకోండి. దిస్ ఇస్ ద weighing machine, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆన్ దిస్ వన్. ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు m, ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ యాక్టింగ్ w ఈజ్ ఈక్వల్ టు mg టు డౌన్వర్డ్ డైరెక్షన్. సో ద నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ perpendicular to the surface r or n, both are same, r is acting like this, but acceleration is equal to 0. యాక్సలరేషన్ అనేది 0గా ఉంది. లిఫ్ట్ అనేది కిందికైనా వెళ్ళొచ్చు, పైకైనా వెళ్ళొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఏదైనా ఫార్ములా చాయిస్ ఎలాగైనా రాయండి. లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి. లెట్ మీ టేక్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్. సో లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఏం రాయొచ్చు? సో అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ రాయాల్సి ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ r మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, యాక్సలరేషన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ r మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ r ఈజ్ ఈక్వల్ టు mg. ఇలా వచ్చింది ఫార్ములా అనేటువంటిది. ఇదే ఫార్ములాను ఇంకొక రకంగా రాస్తున్నాను చూడండి. లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, లిఫ్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో లెట్ మీ దిస్ ఇస్ ద weighing machine, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ w ఈజ్ ఈక్వల్ టు mg. నార్మల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ r. సో ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, బట్ a ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ వెలాసిటీతో పనిచేస్తుంది. లిఫ్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుందంటే చూడండి, డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఫోర్స్. డౌన్వర్డ్ ఫోర్స్ mg, అప్వర్డ్ ఫోర్స్ r, దట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఫోర్స్. రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? resultant force mass into acceleration is equal to 0. Then mg is equal to mg minus r is equal to 0. Then mg is equal to r. Both are same, రెండు ఒకటే. సో దీంట్లోంచి మన కన్క్లూజన్ ఏమొస్తుంది? r అంటే ఏమంటున్నాను? అపరెంట్ వెయిట్. అపరెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? mg. సో ఇన్ దిస్ కేస్ మనకేమొస్తుంది? ద అపరెంట్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఆర్ అపరెంట్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇన్ this case అర్థమవుతుందా లేదా? ఇన్ దిస్ కేస్ ద అపరెంట్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వెయిట్ ఆఫ్ ది మ్యాన్ అనుకుంటున్నాను, మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్. రియల్గా మ్యాన్కి ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్తో మనకు యాక్చువల్ వెయిట్ మనం కలిగి ఉన్నట్టుంది అనమాట. అర్థమవుతుందా లేదా? హలో ఉన్నారా లే? ఇప్పుడు మనకు ఎన్ని కేసులు మనం తీసుకున్నాం? టోటల్ 4 కేసెస్ తీసుకున్నాం. ఒకటి లిఫ్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళుతున్నప్పుడు కూడా అంతే వెయిట్ ఉంటుంది. దాని యాక్చువల్ వెయిట్కి ఈక్వల్. ఒకవేళ లిఫ్ట్ పైకి వెళుతుంటే దాని వెయిట్ ఏమైపోతుంది? పెరిగినట్లు కనిపిస్తుంది. ఎంత వెయిట్కు ఫార్ములా? w ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ a, m ఇంటూ g ప్లస్ a. ఒకవేళ లిఫ్ట్ అనేది కిందికి వస్తుంది అనుకోండి సర్టన్ యాక్సలరేషన్తో, అటువంటప్పుడు దాని యొక్క వెయిట్ అప్పుడు దాని యొక్క అపరెంట్ వెయిట్ mg మైనస్ a. ఇంకొక కేసు, ఒకవేళ లిఫ్ట్ కిందికి వస్తున్నప్పుడు తన యొక్క థ్రెడ్ అనేది తెగిపోయింది అనుకోండి, అంటే ఫ్రీగా పడిపోతుంది అనుకోండి లిఫ్ట్. అటువంటి సిచ్యువేషన్లో లిఫ్ట్కి బాడీకి ఏమైనా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుందా? 0 అంటే స్ప్రింగ్ బ్యాలెన్స్లో మనకు 0 రీడింగ్ను చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ no. That means you are saying that the body is not contacting with the surface of the spring balance. You are telling that the body is not contacting with the spring balance. స్ప్రింగ్ బ్యాలెన్స్తో కాంటాక్ట్ అవ్వదు అనేటువంటిది మనం చెప్పేదానికి లేదు. ఇటువంటి సిచ్యువేషన్ కాకుండా ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? గాల్లో తేలిపోతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. నాట్ లైక్ దట్. అలా చెప్పేదానికి లేదమ్మా. ఇదే సిచ్యువేషన్ ఇంకొక రకంగా చేస్తున్నాను చూడండి. స్ప్రింగ్ ఈజ్ కనెక్టెడ్ లైక్ దిస్, ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ దిస్. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తుంది రీడింగ్. ఇలాంటి స్ప్రింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటాయి. మీకు అర్థమవుతుందా ఎప్పుడన్నా? ఇప్పుడు రైతులు ఇలాంటి స్ప్రింగ్ బ్యాలెన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీకు ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను ఇక్కడ పెట్టేశాను అనుకోండి, ఏదో టై చేసి నేను ఇక్కడ పెట్టేశాను అనుకోండి, అప్పుడు కూడా నీకు స్ప్రింగ్ బ్యాలెన్స్లో 0 రీడింగ్ చూపిస్తుంది అనమాట. సో రీడింగ్ ఆన్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వీ కెనాట్ సే దట్. సో దట్ ఈస్ ద బాడీ, ద ఆబ్జెక్ట్ విల్ నాట్ మూవ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. దట్ మీన్స్ ఇది పైకి తేలుతుంది అనేది మీరు ఊహించుకోవద్దు. సో ద ఆబ్జెక్ట్, yes, that object location where it is there is no any force exert on the spring balance మీద ఎటువంటి ఫోర్స్ను ఎగ్జర్ట్ చేయలేదు అనమాట. దిస్ ఈజ్ ద ఆపరెంట్ వెయిట్ అబౌట్ ద లిఫ్ట్కు సంబంధించినటువంటి ఆపరెంట్ వెయిట్ అనేటువంటి తీసుకున్నాం. లెట్ మీ గో టు ద సమ్ అదర్ స్పెషల్ కేసెస్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది వచ్చేసి కేవలం మనకు థియరిటికల్ టైప్ ఎగ్జామ్కు సంబంధించిందమ్మా. నౌ లెట్ మీ గో టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సమ్ వాల్యూస్ మనం ఉపయోగించి వెళ్దాం అనమాట. లెట్ మీ గో టు ద ప్లీజ్. ఓకే, కేస్ 2, కేస్ 1, దిస్ వన్. కేస్ 1 అనేది లిఫ్ట్ రెస్ట్లో ఉండిపోయింది. కేస్ 2 అనేది లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది, యాక్సలరేషన్ ఏతో వెళ్తుంది. ఇక్కడ ఒక కన్క్లూజన్ చేసాం మనము. ఓకే, నౌ లెట్ మీ గో టు ద some of the applications depending on this free body diagram as well as the pseudo force ను free body diagram ను రెండింటిని మిక్స్ చేసి ఒక some of the applications తీసుకుంటాను. applications with pseudo force అప్లికే చేస్తున్నాను. అండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్తో మరియు సూడో ఫోర్స్ రెండింటిని వాడి అప్లికేషన్ చేస్తున్నాను అనమాట. చూడండి, లెట్ మీ అజ్యూమ్ వన్ ఈజ్ ద వెహికల్ ఈజ్ దేర్. ఇన్ దట్ వెహికల్ వన్ పెండులం ఈజ్ దేర్. ఒక పెండులం ఉందనుకోండి. సో ఇట్ ఈస్ ద మెయిన్ పొజిషన్ ఆఫ్ ది పెండులం. సో ద వెహికల్ ఈజ్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ ఏ అనేటువంటి యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. యాక్సలరేషన్తో మనకు మూవ్ అవుతుంది. చూడండి, సో ద మాస్ ఆఫ్ ది బాబ్ యొక్క మాస్ అనేటువంటిది, లెట్ మీ టేక్ ద మాస్ ఆఫ్ ది బాబ్ ఈజ్ ఎం అనేటువంటిది మాస్తో వెళ్తుంది. అకార్డింగ్ టు ద సూడో ఫోర్స్ ఫార్ములా ద పెండులం విల్ మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇట్ విల్ హోల్డ్ దట్ ప్లేస్. ఆ పాయింట్స్ దగ్గర మనకు రెస్ట్లో ఉంటుంది. దట్ యాంగిల్ ఈజ్ టీటా. ఆ యాంగిల్ మనకు టీటా అనుకుంటాను. చూడండి, ద టెన్షన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్, ఈ బాబును మనకు పెండులం ఉంది కాబట్టి ద టెన్షన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు టీ అనేటువంటి టెన్షన్ మనకు జనరేట్ అయింది అనుకోండి. చూడండి, దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద బాబ్ విత్ ద నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేటువంటిది మనల్ని అడుగుతాను అనమాట. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద పెండులం విత్ నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేటువంటిది మనల్ని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. హౌ విల్ డూ, ఎలా చేస్తాం ఒక్కసారి ఆలోచించండి మీరు. చూడండి, ఇఫ్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్, ఈ పాయింట్ దగ్గర మనకు రెస్ట్లో ఉందనుకోండి, సమ్ ఆఫ్ ద ఆల్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అన్ని ఫోర్సెస్ ఈక్వల్గా 0 కావాలి. సో నౌ ఐఎమ్ డూయింగ్ హియర్, ఇక్కడ నేను చేస్తున్నాను ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్, విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. ఈ బాడీ నేను యాక్సలరేషన్ అవుతుందంటే దేర్ మస్ట్ బి సమ్ ఆఫ్ ద సూడో ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్లో ఒక సూడో ఫోర్స్ పనిచేస్తుంది. ఎంత ఫోర్స్ పనిచేస్తుందని చెప్పాను? సూడో ఫోర్స్ ఫార్ములా ఏమన్నాను? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ సైన్ ఆఫ్ ఎంఏ. దిస్ నెగటివ్ సైన్ ఈజ్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో ద మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ద సూడో ఫోర్స్ డైరెక్షన్ ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. సూడో ఫోర్స్ ఎఫ్బి ఈజ్ యాక్టింగ్. వాట్ ఈస్ దట్ వాల్యూ? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ m. What is the acceleration of the total system is moving? ma. This is the pseudo force acting on this one. Now this is the tension. If it is the theta, no, I already told you this negative sign will indicate the direction of the pseudo force. Please write down that one. Negative sign indicates the direction of pseudo force
pseudo force is always opposite to the ఏ అనే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పడం కోసమే ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ పెడతాము. ఓకేనా? హలో చూడమ్మా, ఇది ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు దిస్ వన్. సో దిస్ ఇస్ ద సూడో ఫోర్స్ వాల్యూ FP = MA. నౌ దిస్ ఇస్ ద టీటా. ఈ టీటా నేను ఇక్కడికి తీసుకొస్తున్నాను. నౌ డూ దిస్ వన్. సో దిస్ ఇస్ ద టీటా మీన్స్ వాట్ అబౌట్ దిస్ లైన్? దిస్ ఈజ్ ఆల్సో టీటా ఓన్లీ. అర్థమవుతుందా లేదా? హలో, ఏమ్మా కన్ఫ్యూజ్ పడుతున్నారా ఏంటి? ఏమ్మా ఒకసారి చూడండి ఇక్కడ ఇది టీటా అయినప్పుడు ఈ లైన్ ఇలా నేను స్ట్రైట్గా రాశాను, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ చేశాను. దీస్ ఆర్ ద ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బీ సేమ్. ఒకరు కూడా రెస్పాండ్ గారు. దిస్ ఇస్ ద టీటా మీన్స్ దిస్ ఇస్ ద లైన్. ఇది ఒక లైను, ఇక్కడ కూడా టీటానే ఉంటుంది, అంతేనా కదా? సో చూడండి, ఇది టీటా అనుకుంటే ఇది టీ అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద టీటా, టెన్షన్ ఈజ్ యాక్టింగ్. నౌ రిజాల్వ్ దిస్ టెన్షన్ అలాంగ్ ద హారిజంటల్ డైరెక్షన్, అలాంగ్ ద వర్టికల్ డైరెక్షన్లో హారిజంటల్ డైరెక్షన్లో రిజాల్వ్ చేయండి ఈ టెన్షన్ని. ఈ టెన్షన్ని రిజాల్వ్ చేయండి. టీటా ఇక్కడ ఉంది, టీ కాస్ తీటా హారిజంటల్ వాల్యూ. వాట్ అబౌట్ వర్టికల్ వాల్యూ? టీ సైన్ తీటా. చూడండి, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ దేర్, ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, డెఫినెట్లీ ద ఆబ్జెక్ట్ వెయిట్ విల్ బి యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఆల్వేస్ mg. టీ విల్ యాక్ట్ ఆల్వేస్ mgలో ఎట్లమ్మా? ఇప్పుడు చూడు, ఇక్కడ టీటా అనేది ఇక్కడ ఉంది. అవునయ్యా, కరెక్ట్. ఆ అబ్బాయి తప్పు చెప్పాడు. ఎస్, కరెక్ట్, బాగా చెప్పాడు. సో టీ సైన్ తీటా. చూడండి, ఇది టీటా అంటే దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది కదమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ తీటా. సో టీ కాస్ తీటా కరెక్ట్. ఇది టీటా అయినట్లయితే ఈ లైన్ అనేది అడ్జసెంట్ సైడ్ కదా, టీ కాస్ తీటా. దిస్ ద ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ తీటా. కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది. నౌ లెట్ మీ గో టు దిస్ వన్. చూడండి, యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉందంటే సమ్ ఆఫ్ f(x) వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ద f(x) వాల్యూ మస్ట్ బి 0 అంటే ఏమని అర్థము? లెఫ్ట్ డైరెక్షన్లో పనిచేస్తున్న ఫోర్సెస్, రైట్ డైరెక్షన్లో పనిచేస్తున్న టోటల్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్, రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ డైరెక్షన్లో ఏం ఫోర్స్ పనిచేస్తుంది? MA ఈజ్ ఈక్వల్ టు రైట్ డైరెక్షన్లో ఏం ఫోర్స్ పనిచేస్తుంది? టీ సైన్ తీటా. లేదా నువ్వు దీన్ని కరెక్ట్గా రాయాలనుకుంటే ఇలా రాయొచ్చు. చూడండి, టీ సైన్ తీటా రైట్కి పనిచేస్తున్నటువంటి, ఇది యాక్సెస్ అమ్మ, ఇది ఎక్స్, ఇది వై, దీని డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి వాల్యూ 2 సైన్ తీటా మైనస్, చూడండి ఇక్కడ ఏం పనిచేస్తుంది? MA ఈజ్ ఈక్వల్ టు 0. దాన్నే నేను విడిగా రాశాను అంతే. హలో, ఏమ్మా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా? నో, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. అలాగే రెండో క్వశ్చన్ ఏం రాస్తున్నాను? సిగ్మా f(y) ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా f(y) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? చూడండి, టాప్కు పనిచేస్తున్నటువంటి ఫోర్స్ టీ కాస్ తీటా మైనస్ డౌన్కు పనిచేస్తున్నటువంటి ఫోర్స్ mg ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇలా కూడా రాయవచ్చు, టీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు mg. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1ను కొద్దిగా మాడిఫై చేస్తున్నాను. ఎలా రాస్తున్నాను అంటే టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు MA ఇలా రాశాను అనుకోండి. ఈక్వేషన్ 1. ఇప్పుడు చూడండి, మనల్ని అడిగేటి ఏంటి? వాట్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద పెండులం విత్ నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? నాకు టీటా కావాలి అని అడుగుతున్నాడు. 1/2 చేస్తే మనకు టీటా వచ్చేదానికి ఛాన్స్ ఉంది కదా. సో డూ ద 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ తీటా డివైడెడ్ బై టీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు MA డివైడెడ్ బై MG. MM క్యాన్సల్, TT క్యాన్సల్. దట్ ఇంప్లైస్ tan theta is equal to A by G. Then theta is equal to tan inverse of A by G. అర్థమవుతుందా లేదా? హలో, సి నౌ ఇక్కడ నుంచి ఒక చిన్న కన్క్లూజన్ చూద్దాం మనం. ఇక్కడ నుంచి ఒక చిన్న కన్క్లూజన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్ దెన్ ఏ బై జీ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్. దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ సమ్ మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ వాల్యూ అయితే టీటా వాల్యూ విల్ ఆల్సో ఇంక్రీజెస్. అర్థమవుతుందా లేదా? టీటా వాల్యూ ఒకసారి గుర్తుపెట్టండి అమ్మా.
టీటా వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఏమని అర్థము, కారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే పెండులం అనేది ఎక్కువ యాంగిల్తో లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది, అంతేనా కాదా? ఒక్కసారి చూడండి అమ్మా, ఒకసారి డయాగ్రామ్ ఊహించుకోండి. చూడండి డయాగ్రామ్, ఇలా మనం కార్ అనేది ఇలా ఉంది, పెండులం ఇలా ఉంది. ఇప్పుడు బాబు ఇలా ఉంది, రియల్గా కారు రెస్ట్లో ఉందంటే ఏమేం లేదు. చూడండి కారు చాలా స్పీడ్గా వెళ్తుందంటే పెండులం ఇంకా పైకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏమని అర్థమమ్మా మనకు, పెండులం అనేది పైకి ఇంకా పైకి వచ్చేస్తుంది. సో దిస్ వాల్యూ విల్ ఇంక్రీజెస్, ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద టీటా వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఏమని అర్థము, ఇక్కడ ఒక కన్క్లూజన్ చేద్దాం. ఏం కన్క్లూజన్ చేద్దాము, ఇఫ్ యాక్సలరేషన్ increases, then theta will also increases. అంతేనా కదా? హలో ఏమ్మా అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? ఓకే, దెన్ దిస్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద pendulum when the body is moving when the car is moving certain angle తో మనకు కార్ మూవ్ అవుతున్నట్లయితే యాంగిల్ ఏంటి అనేటువంటిది. సో లెట్ మీ గో టు ద సమ్ ఆఫ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో లెట్ మీ గో టు దట్ ఆబ్జెక్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో డూ దిస్ వన్. లెట్ మీ డూ ద ప్రాబ్లం చూద్దాము. చూడండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఇలా ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందనుకోండి, దిస్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ద యాంగిల్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ ద టీటా అనేటువంటిది యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందనుకోండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఆన్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మన ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ m అనేటువంటిది ఆబ్జెక్ట్ మనకు కలిగి ఉంది అనుకుంటున్నాను. m ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేటువంటిది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ m. సో దట్ ద మాస్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ క్యాపిటల్ M అనేటువంటిది మాస్ కలిగి ఉందనుకోండి. కండిషన్ ఏమి ఇస్తున్నారంటే, ది సర్ఫేస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ లెస్ సర్ఫేస్, ఫ్రిక్షన్ లేదు. సో ద సర్ఫేస్ ఈజ్ హ్యావ్ నో ఫ్రిక్షన్. ద కాంటాక్ట్ surface have no friction. ఫ్రిక్షన్ లేదమ్మా, స్మూత్గా ఉన్నాయి ఇవి వచ్చేసి. కాంటాక్టింగ్ సర్ఫేస్ అనేటువంటి స్మూత్గా ఉన్నాయి. చూడండి, మీకు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాంటాక్టింగ్ సర్ఫేస్ ఫ్రిక్షన్లో లేదు అనుకున్నారనుకోండి, ఇఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బి స్లైడ్స్ డౌన్, ఇలాగే కిందికి పడిపోయి కిందికి వచ్చేస్తుంది కదా. అర్థమవుతుందా లేదా? హలో, అంతే కదా. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ను వదులుతానే డమ్మని ఇది కిందికి పైనుంచి ఇలా జారిపోతూ కిందికి ఇలా పడిపోతుంది, అంతేనా కదా. ఇలా కిందికి జారిపోయి పడిపోవాలి. ఇప్పుడు అది కాదు క్వశ్చన్. వాట్ ఈజ్ ద, చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే, వాట్ ఈజ్ ద యాక్సలరేషన్ వీ షుడ్ ప్రొవైడ్ ద ఆబ్జెక్ట్. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్కి ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి టు హోల్డ్ ద ఆబ్జెక్ట్ M ఆన్ ద ప్లేన్ ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ పొజిషన్. ఆ పొజిషన్లోనే మనం ఉంచాలనుకుంటున్నాం. ఎంత వెలాసిటీ, ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి, అది మన క్వశ్చన్ అనమాట. వాట్ యాక్సలరేషన్ షుడ్ ప్రొవైడ్ టు M అంటే ఈ పెద్ద ఇంక్లైన్డ్ ప్లేన్ అనమాట. M టు హోల్డ్ స్మాల్ m అట్ సేమ్ ప్లేస్ ఒకే ప్లేస్లో ఉండాలి. ఇది కిందికి జారకూడదు, అక్కడే ఉండిపోవాలి. ఇంకా ఆబ్జెక్ట్ అనేటువంటిది అక్కడే ఉండిపోయేటట్టుగా ఎంత యాక్సలరేషన్స్తో నేను ఇవ్వాలి అనేది మనం క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. మనల్ని చాలాసార్లు అడుగుతున్నాడు క్వశ్చన్లో, మనకు ప్రాబ్లం చేస్తున్నారు. సేమ్ సూడో ఫోర్స్ కాన్సెప్టు న్యూటన్, చూడండి ద సమ్ ఆఫ్ ద ఆల్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అనేటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నమాట. చూడండి ఒక్కసారి చూడండి, క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? నేనేం చెప్తున్నానో మనకు ఇచ్చిన క్వశ్చన్ అర్థమైందే? హలో, ఏంటయ్యా నా ఐస్ వస్తుంది. ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా చెప్పండి. క్వశ్చన్ అర్థమైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ అర్థమైందా? ఓకే, నౌ డూ దిస్. ఓకే, నౌ లెట్ మీ గో టు దిస్ వన్. చూడండి,
yes, very good, very good. Now do this one. So what are the forces will act on this m? Small m లో ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. చూడండి, ద ఆబ్జెక్ట్ ఇస్, లెట్స్ అస్యూమ్ దిస్ యాక్సలరేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ హ్యావింగ్ విత్ ఏ అనే యాక్సలరేషన్తో పనిచేస్తుంది అనుకోండి. దిస్ ఇస్ ద మాస్ m. As per the pseudo force, if the object is moving in this direction, there must be pseudo force in the opposite direction, f of p. F of p, what is that value? Mass of the object m and acceleration a. అంతేనా కదా? హలో, ఇదొక్కటి మీకు తెలుసా లేదా? FA. సో ఇంకొకసారి చెప్పమంటారా? హలో, చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ MA ఎందుకు రాశాను అనేది అర్థమవుతుందా నీకు? మొత్తం ప్లెయిన్ మొత్తము ఏమవుతుంది, ఈ సిస్టమ్ మొత్తం ఎలా మూవ్ అవుతుంది? ఈ మొత్తం సిస్టమ్ ఏ యాక్సలరేషన్తో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా సూడో ఫోర్సు ఈ జారిపోయేటువంటి ఈ ఆబ్జెక్ట్ మీద పనిచేయాలి. ఎంత పనిచేయాలి? ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m, అది ఎంత యాక్సలరేషన్తో మూవ్ కావడానికి, సిస్టమ్ ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుందో అంత MA అనేటువంటి యాక్సలరేషన్తో పనిచేస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకొకటి చెప్పండి నాకు. ఒక ఆబ్జెక్టు ఉంది అంటే ఖచ్చితంగా దాని యొక్క వెయిట్ పనిచేస్తుంది కదా కిందికి. వెయిట్ విల్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్. వెయిట్ W = mg. mg అనేటువంటి వెయిట్ మనకు పనిచేస్తుంది. mg అనేటువంటి వెయిట్ పనిచేస్తుంది. ఆబ్జెక్టు ఏదైనా సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది కదా. నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్ n అనేది పనిచేస్తుంది కదా. హలో, అర్థమవుతుందా లేదా? ఎస్, సూడో ఫోర్స్కి మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. నేను ఇప్పటికి 3 సార్లు చెప్పాను. సూడో ఫోర్స్కు ఫార్ములా F = నెగటివ్ సైన్ ఆఫ్ MA అనేది ఫార్ములా. ఇందులో నెగటివ్ సైన్ దేని చెబుతుందయ్యా అంటే, నువ్వు కదిలేటువంటి యాక్సలరేషన్కు ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ జనరేట్ అవుతుందని. ఒకవేళ నువ్వు నెగిటివ్ సైన్లో వేయడం అంటే ఏంటి, నువ్వు రీసే గీత అనేటువంటిది ఆబ్జెక్టు కదులుతున్నటువంటి దాని యొక్క యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెయ్యి అంటున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో కదులుతుంది, లెఫ్ట్ టు రైటు. అంటే సూడో ఫోర్సు ఆబ్జెక్ట్ మీద ఎలా వేయాలి, రైట్ టు లెఫ్ట్ వేయాలి. అదే నెగిటివ్ సైన్ చెబుతుంది. డన్. ఇది ఇంకా మళ్ళీ అడగొద్దు దీని గురించి ఇంకా. ఓకే, డన్. నా లెట్ మీ గో టు దిస్ వన్. ఇక్కడికి రండి. ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అనేటువంటిది అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్. మనకు ఎగ్జాక్ట్లీగా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకు పనిచేస్తుంది. సో నౌ లెట్ మీ డూ దిస్ వన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే, ఈ నార్మల్ దానికి ఒక డైరెక్షన్కి ఇలా తీసాను. చూడండి, ఇది పర్పెండిక్యులర్ లైన్ టు ద ప్లెయిన్కు పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఇది. గమనించండి, నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ యాక్ట్ టు ద పర్పెండిక్యులర్ టు ద కాంటాక్టింగ్ సర్ఫేస్. దిస్ ఇస్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్. కాంటాక్టింగ్ సర్ఫేస్కి 90 degreesలో పనిచేస్తుంది ఇది. చూడండి, దీస్ 2 ఆల్సో 90 degrees. ఈ రెండు కూడా 90 degreesలో ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పాలి, మీరు చాలా ఈజీగా చెప్పేసారు. చూడండి, వాట్ ఈజ్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఏంటి అనేది ఒక్కసారి మనం వెళ్ళిపోతాను. చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా మైండ్ పెట్టండి. ఎస్, దిస్ ఇస్ ద టీటా. ఇది టీటా ఎలా అవుతుందో ఒక్కసారి చెప్తాను. కొద్దిగా బుర్ర వాడండి. ఒక్కసారి చెప్తాను, బుర్ర వాడండి. చూడండి, దిస్ ఇస్ ద ప్యారలల్ లైన్. ఇక్కడ నేను ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను. చూడండి, నౌ దిస్ ఇస్ ద ప్యారలల్ లైన్. సో ఐ విల్ గో దిస్. ఎస్, బెటర్ టు గో దిస్ వన్. ఈ డైరెక్షన్లో వెళ్దాము. ఓకే, నౌ ఐ నీడ్ టు గో దిస్ వన్. ఇలా వెళ్దామా? ఓకే, నో ఇష్యూ. నౌ ఐ విల్ కమ్ టు దిస్ పొజిషన్. ఈ పొజిషన్లోకి ఇలా వచ్చేసాను. నౌ దిస్ ఇస్ ద లైన్ హియర్. ఇక్కడ నేను ఇలా డ్రా చేశాను. ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ బాగా చూడండి. దిస్ ఇస్ ద టీటా మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో టీటా. ఆపోజిట్ లైన్స్, ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి సేమ్. రెండు టీటానే కదా. హలో, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఎంత? టీటానే కదా. బికాజ్ ఆఫ్ బోత్ ఆర్ సేమ్. ఇది చూడండి, ఈ లైన్ ఇలా వెళ్తుంది, ఈ లైన్ బోత్ ఆర్ సేమ్, టీటానే. ఇది టీటా అయినప్పుడు చూడండి, దీస్ 2 lines ఆర్ 90 degrees. ఈ రెండు లైన్లు 90 degreesలో ఉన్నాయి. సో లెట్ మీ టేక్ అనదర్ కలర్. దిస్ లైన్ అండ్ దిస్ లైన్ బోత్ ఆర్ 90 degrees. దిస్ ఈజ్ ద టీటా. వాట్ అబౌట్ దిస్ యాంగిల్? ఈ రోంత టీటా ఏమవుతుంది? ఈ రోంత పోర్షన్ ఎంత అవుతుంది? వెరీ గుడ్ అమ్మా. దిస్ ఈజ్ వాల్యూ ఇస్ ద 90 - theta. చూడండి, మళ్ళీ ఇక్కడికి రండి. దీస్ 2 lines ఆర్ 90 degrees. ఈ రెండు లైన్లు 90 degrees. ఈ రెండు లైన్లు 90 degrees కావాలి. అప్పుడు ఇది ఏమై ఉంటుంది? ఈ యాంగిల్. ఎస్, దిస్ ఇస్ ద టీటా. ఇంకా నీకు డౌట్ పోయిందనమాట. దిస్ ఇస్ ద టీటా. సో ఎప్పటికైనా నేను ఇక్కడ టీటా అని రాస్తూ ఉంటాను, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇదంతా గజిబిజిగా ఉంది కదా డయాగ్రామ్. ఇంకొకసారి మళ్ళీ సపరేట్గా రాస్తాను.
ఇంకొకసారి డయాగ్రామ్ వేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు, చాలాసార్లు అడిగారు అన్నమాట. చూడండి ఇక్కడ కిందికి పనిచేస్తున్నటువంటి మాస్ ఎంజీ, ఇలా పనిచేస్తున్నటువంటిది ఇది వచ్చేసి టీటా. చూడండి ఈ డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి సూడో ఫోర్స్ ఎంఏ, ఈ పైకి పనిచేస్తున్నటువంటి నార్మల్ ఫోర్స్ ఎన్ అనేది మనకు పనిచేస్తుంది. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే వీఆర్ గోయింగ్ టు రిజాల్వ్ దిస్ వెయిట్ యాజ్ ఎ 2 కాంపోనెంట్స్, 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయండి. వన్ ఈజ్ అలాంగ్ ద హారిజంటల్ డైరెక్షన్, one is along the vertical direction along the horizontal direction to this line. ఈ లైన్కు హారిజంటల్గా రాయండి. చూడండి ఇఫ్ ఇట్ ఈస్ ద ఎంజీ, ఇది ఒక ఎంజీ అయినప్పుడు ఈ డైరెక్షన్లో ఒక ఎంజీ వాల్యూ ఎంత చెప్పండి, ఈ డైరెక్షన్లో ఎంజీ వాల్యూ ఎంత? వెరీ గుడ్, ఎంజీ కాస్ థీటా. వాట్ అబౌట్ దిస్ సైడ్, ఈ లైన్తో ఉన్నటువంటి వాల్యూ ఎంజీ వాల్యూ ఎంత? ఎంజీ సైన్ థీటా. వెరీ గుడ్, ఎంజీ సైన్ థీటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఒకసారి చూడండి, మొత్తం ఫోర్సెస్ అన్నీ నేను రాసేస్తున్నాను. ఓవరాల్గా దీని మీద పనిచేస్తున్నటువంటి ఆల్ ఫోర్సెస్ నేను ఒకసారి రాస్తున్నాను. ఎంజీ కాస్ థీటా వర్టికల్ డైరెక్షన్, ఎంజీ కాస్ థీటా ఎలా చేద్దాం దీన్ని, ఒకసారి అన్ని ఫోర్సెస్ వేసి చూద్దామా? ఎంఏని కూడా ఒకసారి రిజాల్వ్ చేద్దామా? ఎంఏని కూడా ఒకసారి రిజాల్వ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇది టీటా అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి, ఎంఏని రిజాల్వ్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడికి వద్దామమ్మా, ఇది వచ్చేసి టోటల్ 90 degrees అమ్మా, ఈ 2 లైన్స్ 90 degrees. సో ఇది టీటా అయింది, ఇది ఎంత అవుతుంది అప్పుడు? వాట్ ఈస్ దిస్ యాంగిల్? 90 మైనస్ థీటా. వెరీ గుడ్, బాగా చెప్పారు. చూడండి ఇప్పుడు ఎంఏని రిజాల్వ్ చేసి చెప్పండి. అలాంగ్ హారిజంటల్ లైన్లో చెప్పండి, అలాంగ్ వర్టికల్ లైన్లో కూడా చెప్పండి. ఎంఏ ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నది? ఉండు ఎలా అవుతుందమ్మా? కాస్ ఆఫ్ 90 మైనస్ థీటానే కదా. సరే ఒక్కసారి ఆ 2 మాత్రం సపరేట్గా రాస్తాను. చూడు ఇక్కడ, ఇదిగో ఇలా ఒక లైన్ ఉంది. చూడు ఇది ఎంఏ, ఇదిగో ఇలా ఉంది ఒక లైను. ఇది వచ్చేసి 90 మైనస్ థీటా. నేను అడిగేది ఏమడుగుతున్నాను, ఈ డైరెక్షన్లో వాల్యూ ఎంత, ఈ డైరెక్షన్లో వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి గమనించు, ఇది టీటాకి అడ్జసెంట్ లైన్, టీటాకి అడ్జసెంట్ లైన్ అయితే చూడు, ఎస్ దిస్ ఈజ్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ లైన్ అండ్ ఈ లైన్కి నాకు కావాల్సింది, ఈ లైన్కి మరియు అక్కడికి వెళ్దామా, డైరెక్ట్ అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామమ్మా. మన టీటాని ఇక్కడికి పెడదాం, పెడదాం. ఇక్కడ ఎంత టీటా చెప్పండి, ఈ యాంగిల్ ఎంతో చెప్పండి. ఇది ఆల్ఫా అనుకుందాంలే, ఈ దాకా పోదాం. ఇక్కడ చెప్పండి, ఇది టీటా అయినప్పుడు ఇది 90 మైనస్ థీటా అయినప్పుడు, ఇదేమై ఉంటుంది? ఇది టీటా. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది టీటా అయినప్పుడు, ఇది ఎంఏ అయినప్పుడు, దీనికి అడ్జసెంట్ సైడ్లో ఉన్నటువంటి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎంఏ కాస్ థీటా. వెరీ గుడ్, ఇది రాంగ్ అప్రోచ్ వెళ్ళాను. సో ఎంఏ కాస్ థీటా. ఇది టీటా అయినప్పుడు ఈ టీటాకి ఇది వర్టికల్ డైరెక్షన్లో ఉంది, ఇది వచ్చేసి ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ సైన్ టీటా. సో ఇదేమవుతుంది, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎంఏ. ఇది మా వర్టికల్ డైరెక్షన్ అంటే ఇది కదా వర్టికల్ డైరెక్షన్. ఓకే, నో ఇష్యూ. చూడండి ఇప్పుడు మనకు వర్టికల్ డైరెక్షన్, దీనికి మనం వర్టికల్ డైరెక్షన్ అంటే ఇలా రావాలి, ఇది వర్టికల్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో రావాలి మనకు వర్టికల్ డైరెక్షన్ అంటే. సో ఈ డైరెక్షన్లో ఏమవుతుంది ఇప్పుడు? ఈ డైరెక్షన్లో ఎంఏ సైన్ థీటా వచ్చేసింది.
ఏందమ్మా రాంగ్ వస్తుంది, ఎంఏ సైన్ తీటా ఏమన్నా రాంగ్ చెప్తున్నానా నేనేమన్నా? ఎంఏ కాస్ తీటా ఎంఏ సైన్ తీటా రాంగ్ ఏమన్నా చెప్తున్నానా? ఒకసారి చూడండి, ఎంఏ కాస్ తీటా, ఓకే, ఎంఏ సైన్ తీటా, ఓకే కరెక్ట్, వీ విల్ గో టు ద కరెక్ట్. సో దిస్ ఈజ్, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫోర్సులు ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఈజ్ ద వాల్యూ. ఎంఏ అనేది ఈ డైరెక్షన్లో ఎంత ఉందయ్యా అంటే ఎంఏ కాస్ తీటా. ఓకే, నౌ ఎంఏ కాస్ తీటా. సో వన్ మోర్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ సైన్ తీటా. అంతేనా కదా? అన్నీ వేశాను మొత్తం, ఆల్ ఫోర్సెస్, అన్ని ఫోర్సెస్ రిజాల్వ్ చేసేసాను ఇంకా. సో నౌ కమ్ టు ద సిచ్యువేషన్, రియల్ సిచ్యువేషన్కి రండి. ఇప్పుడు ఏం కావాలంటున్నాను, మన క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ యాక్సలరేషన్ షుడ్ బి ప్రొవైడెడ్, ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి బిగ్గర్ బ్లాక్కి టు వితౌట్ స్లైడింగ్ ద ఆబ్జెక్ట్ ఎం అని, స్మాల్ ఎం అనేది స్లైడ్ కాకూడదు అంటున్నాను. స్మాల్ ఎం స్లైడ్ కాకూడదు అంటే అర్థం ఏంటమ్మా? స్మాల్ ఎం స్లైడ్ కాకూడదు అంటే అర్థం ఏంటి, ఒకసారి ఆలోచించండి. స్మాల్ ఎం చూడండి, రెస్ట్లో ఉండాలంటే ఏమని అర్థము, ఎంఏ కాస్ తీటా మస్ట్ బి ఈక్వల్ టు ఎంఈ సైన్ తీటా, అంతేనా కదా? రెండు ఈక్వల్ కావాలి కదా. చూడండి, స్లైడ్ కాకూడదు అంటే అప్వర్డ్ ఫోర్స్ హౌ మచ్ ఈజ్ యాక్టింగ్, డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్, రెండు ఈక్వల్గా కావాలి, అంతేనా కదా? సో యాజ్ పర్ ద కండిషన్ the block should not slide, the block should not slide కాకూడదు. that is upward force must be equal to, upward force అంటే upward force parallel to the plane అని రాద్దాం. upward force parallel to the plane, అర్థమవుతుందా లేదా? parallel to the plane should be equal to downward force. upward force ఎంతమ్మా? ఒకసారి డయాగ్రామ్ చూడండి. upward force ఎంత ఉంది? upward force is equal to MA cos theta. downward force ఎంత అమ్మా? MG sin theta. MA cos theta, MG sin theta. m క్యాన్సిల్ చేసి పడేస్తున్నాను. దెన్ A is equal to G tan theta. This much acceleration we need to provide to the బ్లాక్కు మనం ఇంత యాక్సలరేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. దెన్ ఓన్లీ ద బ్లాక్ షుడ్ నాట్ బి స్లైడ్ అనేది జరగదు. దిస్ మచ్ యాక్సలరేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా లేదా? హలో ఓకే, డన్. సో ఇక్కడ టీటా ఏంటి? ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్. జీ అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ రెండు వాల్యూస్ మనకు ఆల్రెడీ డయాగ్రామ్లో ఉంటాయి. ఆ వాల్యూస్ ప్రకారం మనం దీన్ని తీసుకొచ్చి వేయచ్చు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మనల్ని ఇలా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ యాక్టింగ్ by the inclined plane on the object అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ very good. What is the normal reaction or normal force acting on the block బ్లాక్ మీద ఎంత నార్మల్ రియాక్షన్ పనిచేస్తుంది అనుకుంటున్నాను అనుకోండి. బ్లాక్ ఈ డైరెక్షన్లో ఏమైనా మూమెంట్ ఉందా? బ్లాక్కి ఈ డైరెక్షన్లో మూమెంట్ లేదు కదా. మూమెంట్ లేదు అంటే నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ ఫోర్స్. ఈ ఫోర్సెస్ ఏమేమి పనిచేస్తున్నాయి? ఆ ఫోర్సులన్నీ. అంటే ఏమని అర్థము? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ సైన్ తీటా ప్లస్ ఎంజీ కాస్ తీటా, అంతేనా కదా? ఒకసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయండి అమ్మా. ఈ డైరెక్షన్లో వేయండి. ఈ డైరెక్షన్లో ఏం పనిచేస్తుంది? ఈ డైరెక్షన్లో ఎన్ పనిచేస్తుంది. ఈ డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి? రెండు ఫోర్సులు ఉన్నాయి. ఒక ఫోర్స్ ఏంటి అయినా చూడండి అమ్మా. డయాగ్రామ్ నా దగ్గర లేదు, పైన ఉంది. ఎంఏ సైన్ తీటా ఒకటి. ఇంకొక ఫోర్స్ ఏముంటుందమ్మా? ఎంజీ కాస్ తీటా ఉంది, అంతేనా కదా? హలో, ఉన్నారా లేరా మీరు? సో దట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఏం రాస్తున్నారు? దేర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు
ఎంఏ సైన్ థీటా ప్లస్ ఎంజీ కాస్ థీటా, ఎంజీ కాస్ థీటా. కానీ దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చమ్మా మనము. ఇంకొక రకం కూడా రాస్తాను చూడండి. ఇక్కడ ఎం కామన్ తీసేసాను, లేదా ఎంజీ కాస్ థీటా ఫస్ట్ రాశాను, ప్లస్ ఎం ఇలా రాశాను. ఏ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం కదా, ఆ ఏ వాల్యూ రాయండి. ఏ వాల్యూ ఎంతమ్మా? ఏ వాల్యూ ఎంతమ్మా? జీ ట్యాన్ థీటా ఇంటూ ఈ ఏ బదులు రాశాను, ఈ ఏ బదులు రాశాను, ఇంకా సైన్ థీటా మళ్ళీ రాసేసాను. సైన్ థీటా ఉన్నట్టు రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంజీ కామన్ టర్మ్ ఉంది. ఎంజీ కామన్ టర్మ్ బయటికి లాగేశాను. బయటికి లాగేస్తే ఏమొస్తుంది? కాస్ థీటా ప్లస్ ట్యాన్ థీటా సైన్ థీటా వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ది నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది బ్లాక్ మీద అనేటువంటిది. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా చాలా అడుగుతున్నారమ్మా ఎగ్జామ్లో. బ్లాక్ స్లైడ్ కాగుతుంది, దాని మీద అది ఎంత యాక్సలరేషన్తో పోవాలి, ఇంత యాక్సలరేషన్తో పోతుంది, స్లైడ్ కావడం లేదు, అప్పుడు దాని యొక్క నార్మల్ రియాక్షన్ ఎంత, లేదా యాంగిల్ ఎంత, స్లైడ్ ఈ యొక్క ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత అనేటువంటిది ఏదో ఒక దాన్ని మనకు అడిగేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అలా కాదమ్మా, క్వశ్చన్ కాస్త కాంప్లికేటెడ్ లెక్ తీసుకెళ్తున్నాను. లెట్ మీ గో టు ద అనదర్ కేస్. అర్థమవుతుందా లేదా మనమే? ఎస్ ప్లీజ్ అడుగమ్మా. ఇప్పుడుందా? ఓకే డన్. లెట్ మీ క్లోజ్ హియర్. ఓకే అమ్మా, ఐ విల్ స్టాప్ హియర్. ఐ విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.